ఓడిపోవడానికి గ్రామాల్లో, ఎందుకంటే అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రధానమైనటువంటి కారణం ధరణి అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కారణం ఏంటంటే ప్రధానంగా అందులో పెద్ద అంశం ఉంది. కాస్తు కాలం అనే ఒక అంశం ఉంటుంది. ఆ కాస్తు కాలం తీసివేయటం వలన ఆ కాస్తు కాలంలో అంటే సాదా బైనామాలతో ఆ పూర్వం జమీందారు, జాగీర్దారులు, దొరలు వాళ్ళు అమ్మినటువంటి భూములు కాగితాలు, తెల్ల కాగితాలతో కొనుక్కున్న వాళ్ళ పేర్లు అందులో ఉండేవి. ఇవి తీసేయటం వలన మరలా పాత సిస్టమ్ వచ్చేసింది. పాత జాగీర్దారు వ్యవస్థ, పాత జమీందారుల వ్యవస్థ, పాత భూస్వాముల వ్యవస్థ వచ్చేసింది. ఇలా రావటం వలన రెండు రకాల నష్టం జరిగింది అధ్యక్ష. వాళ్ళకి రుణ సౌకర్యము లేదు, కాస్తుదారుల పేర్లు లేవు, ఇక వాళ్ళకి రైతు బంధు లేదు, రైతు బీమా లేదు చనిపోతే. ఈ రైతు బంధు ఎవరికి వెళ్ళిందయ్యా అంటే మరల జమీందారులకు వెళ్ళిపోయింది. ఇది వాస్తవం. మీరు కావాలంటే ప్రతి ఊర్లో వెరిఫై చేసుకోండి. వందల వేల ఎకరాలు మా దగ్గర ఉన్న, బై నేమ్ ఐ మెన్షన్ హియర్, మా దగ్గర రేగళ్ళ ఉంది, మీరు వస్తే చూపెడతాను. రేగళ్ళ కొన్ని వందల ఎకరాలు, వందల మంది, అందులో గిరిజనులు అధ్యక్ష. ఆ గిరిజనులకు రావాల్సిన, వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్న భూములు అవి, గిరిజనులకు రావాల్సిన రైతు బంధు అంతా ఆయన ఒక్కడి పేరుతోనే వెళ్ళింది. మేము అనేకసార్లు ఆందోళన చేసినా ఉపయోగం జరగలేదు. ఇలా అక్కడ ద్వారా మరొక ఊరిలో పాత పట్టేదారులు, మన తెలంగాణలో మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో లాగా రిజిస్ట్రేషన్లు ఉండవు, సర్వే నెంబర్లు క్లారిటీగా ఉండవు. ఇక్కడంతా సాదా బైనామాలు లేకపోతే బై నెంబర్లతో ఉంటాయి. ఈ ప్రభావం వలన నా మిత్రులకు నేను చెప్తున్నాను, అంటే మీరు తెలిసి చేశారని నేనేం అనుకోను. తెలిసి చేసినా తెలియక చేసినా సరే ప్రతి గ్రామంలో మీరు 90 మందికి మంచి చేసి ఉండొచ్చు, 10 మందికి చెడు చేస్తే చాలు, ఆ 10 మందే మిమ్మల్ని ఓడించడానికి కారకులయ్యారు. ఇందాక నేను చెప్పినటువంటి ఊళ్ళో అయితే 10 మంది కాదు అధ్యక్ష, ప్రతి ఊర్లో. అదే అందులో ఆ కాస్తు కాలంలో ట్రైబ్స్ ఉన్నారు, నాన్ ట్రైబ్స్ ఉన్నారు, ఎప్పుడో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా చాలా నష్టం దీనివలన జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అధ్యక్ష? ఆనాడు వీళ్ళు చెప్పింది, స్లాట్ బుక్ చేసుకుంటే చాలు, మ్యూటేషన్, రిజిస్ట్రేషన్ ఎట్ ఏ టైం అయిపోయింది, తొందరగా త్వరితగతిన అయిపోతుంది, అవినీతి ఉండదు, భూముల సర్వే నెంబర్లు డిస్టర్బెన్స్ ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి. ఇక కొత్త రకం అంతా కూడా ఆన్లైన్తో ఆ పుస్తకం ధరణిది పెట్టుకుంటే చాలు, అన్నీ స్వర్గమే అందులో కనపడుతుందని చెప్పారు అధ్యక్ష. కానీ జరిగింది ఏంటి? అన్నీ ఏ అవినీతి జరగకూడదని అన్నారో ఆ అవినీతి ఎప్పుడూ లేనంత అవినీతి జరిగింది అధ్యక్ష. ఎప్పుడు లేనంత అవినీతి. పెద్ద వాళ్ళందరూ కూడా దీన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యంగా హైదరాబాద్ నగరం జిల్లా కేంద్రాల్లో దీన్ని అడ్డం పెట్టుకుని అమాయకులు అయినటువంటి వాళ్ళని పక్కన నెట్టేసి అక్కడ ఉన్నటువంటి ఆ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళతో తను ఒక ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళిపోయి ఈ భూమి తనదే అని చెప్పి స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళకు వచ్చేసినాయి. మీరు అందుకనే నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా దీనిపైన విచారణ చేయాలి. విచారణ అంటే ఇది ఒక ప్రాంతమో, ఒక చోటో, ఒక జిల్లానో కాదు, ఇది అన్ని చోట్ల జరిగింది. ఎక్కడెక్కడ ఎవరి భూములు ఎక్కడికి పోయినాయి, ఎంత భూములు పోయినాయో ఇది ఒక సమగ్ర విచారణ చేస్తే అప్పుడు ఇందులో కల్పిట్స్ ఎవరి భూములు ఎవరు తిన్నారు, ఎంత అవినీతి జరిగింది. ఎందుకంటే ఆనాడు చెప్పారు 2 లక్షల కోట్ల అవినీతి అని. అసలు ఎంత వాస్తవం? ఇవన్నీ బయటకు రావాలంటే ఖచ్చితంగా సమగ్ర విచారణ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అందుకని